అండ్ హలో నమస్తే అస్సలాం వాలేకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టికల్ షేక్ అబ్దుల్ అండి. మనకి వచ్చేటప్పుడు అండి ఈ రోజు గుంటూరులో వర్షం పడుతుంది. వర్షంలో వేడి వేడి పొరోటా, వేడి వేడి పాయా, కిచిడి కబాబ్ తిందాం అయితే ఒక ప్లేస్ వచ్చానండి. అదే మనకు వచ్చేటప్పుడు ప్యాటేజ్ హోటల్ అండి. మనకి గుంటూరు మాయా బజార్ కి కార్నర్ లో ఉంటుందండి. మనకు వచ్చేటప్పటికి ఇది ఏదైతే కనబడుతుందో మన గుంటూరు మాయా బజార్ అన్నమాట. ఇక్కడ దాని పక్కనే మనకి ప్యాటేజ్ హోటల్ అనేది మనకి కొత్తగా ఓపెన్ చేశారంటే ఇక్కడ పాయా పరోటా కిచిడి చాలా బాగుందని చెప్పి అన్నారు. అందుకే మనం బాగుందంటే మనం ఊరుకుంటాం, వచ్చేస్తాం కదా టేస్ట్ చేయడానికి. అందుకే టేస్ట్ చేయడానికి వచ్చాము. మనకి ఈ ప్యారడైజ్ హోటల్ వచ్చేప్పటికండి ప్రతిదీ కూడా హైలైట్ అయినట్టు మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, పాయా గానీ, పొరోటా గానీ, కిచిడి కానీ, కబాబ్ కానీ మొత్తం అవైలబుల్ గా ఉంటాయని మనకి చెప్పారు. ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయమని చెప్పారు. అందుకే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చామన్నమాట. అసలు ఇక్కడ మనకి ఇంకా ఏమేమి దొరుకుతాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తారని మనం కనుక్కుందామండి. మనకి భయ్యా ఉన్నారు, ఒకసారి కనుక్కుందాం. భయ్యా అస్సలాం వాలేకుం భయ్. నమస్తే భయ్యా. పేరు భయ్యా మీది? నజీర్ గారు. ఏంటండి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఏంటి అసలు మనకి ఇది మీరు హోటల్ ఫీల్డ్ ఏనా లేకపోతే ఇంకా మీరు వేరేది కూడా ఏదైనా ఉందా? యాక్చువల్గా నా ఫీల్డ్ వచ్చేసి గోల్డ్ ఫీల్డ్ అండి. గోల్డ్. ఓకే. గోల్డ్ వర్క్ చేశాను. మా బ్రదర్స్ అందరూ హోటల్ ఫీల్డ్. హోటల్ ఫీల్డ్ బిర్యానీ మాస్టర్స్. ఓకే ఓకే. ఫుడ్ ప్రిపేర్ అంటే మాస్టర్స్ అనమాట. అంటే మనకి మ్యారేజెస్ కి వాటికి కావాలన్నా ఫుడ్ చేస్తారు. క్యాటరర్స్ కూడా ఉంది మనకి. క్యాటరింగ్ కూడా ఉంది. ఏది ప్యాటేజ్ అది కూడా క్యాటరర్స్ పేరు ఏంటి మీ క్యాటరర్స్? ప్యారడైజ్. ఓహో ఓకే ఓకే. ఏంటి భయ్యా మన దగ్గర మనం 2 years నుంచి హలీం పాయింట్ కూడా రన్ చేసాము. ఓకే. రంజాన్ నెలలో హలీం పాయింట్ కూడా ఓకే ఓకే రన్ చేసాం. బాగానే ఓకే. గుంటూరులో ఉన్న వాటిలో 1 of the నెంబర్ లో మంది కూడా ఉండవచ్చు. ఓకే ఓకే. అసలు మన దగ్గర ఏంటి మార్నింగ్ కూడా ఏం దొరుకుతుంది? ఎర్లీ మార్నింగ్ ప్రెసెంట్ అయితే మనం అంటే మనం అసలు స్టార్ట్ చేసి మన హోటల్ ఇప్పుడు ఇక్కడ మాయా బజార్ దగ్గర ఎందులో అవుతున్నాను దాదాపు 1 month పైన 1 month అవుతుంది మనకి స్టార్ట్ చేసి. ఈ 1 month లోనే చాలా మంది కూడా నాకేంటంటే ఇక్కడ పాయా పరోటా బాగుంది, అల్లుంది, ట్రై చేయండి అన్నారు. 100% సార్. మీరు ట్రై చేస్తారు కదా, ఇప్పుడు అర్థమైంది. అందుకే వచ్చింది కూడా. అంటే నాకు వేరే అతను మనకి తెలిసిన సబ్స్క్రైబర్ ఒక ఆయన చెప్పారు, అదే మీరు చాలా చోట్ల చేస్తున్నారు, వీళ్ళు పెట్టి కొద్ది రోజులైనా కానీ వెళ్ళిన పాయా పరోటా కానీ, కిచిడి చాలా బాగుంది అన్నారు. మనకి అంతలా క్రేజ్ ఎందుకంటే సార్, మన 2 years సలీం పాయింట్ పెట్టాం కదా. అవునవును. దాన్ని బేస్ చేసుకుని మనకి మన టేస్ట్, మన క్వాలిటీ ఎట్లా ఉండేది, క్వాంటిటీ ఎట్లా ఉండేది అనేది ప్రజలకి మనకి ప్రజలకి గుంటూరు ప్రజలకి బాగా తెలుసు. అదే మా ఫ్రెండ్ నా సబ్స్క్రైబర్ అతను చెప్పాడు, వీళ్ళు హలీం పాయింట్ అలా క్రికెట్ తెచ్చారు, ఇప్పుడు వాళ్ళ హోటల్ తెచ్చారు, చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అని చెప్పి అన్నారు. అందుకే వచ్చాము. ఓకే భయ్, అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం మనం. ఓకే. ఏంటి మరి ఇప్పుడు మనకి ప్రిపేర్ అవుతుంది ఏంటి పొద్దున్నే మార్నింగ్? పాయా సార్. పాయానా ఇది? మటన్ పాయా. చూద్దాం మనం. పాయా అంటే సపరేట్ గా ఏముండదు, మొత్తం దీంట్లోనే మనం కుక్ చేస్తారా? అదే అంతా సపరేట్ గా ఏం దీన్ని విడివిడిగా బాయిల్ చేసుకొని విడివిడిగా మొత్తం ఇది నైట్ నుంచి ప్రిపేర్ చేస్తే అంటే నైట్ పెడితే ఇప్పుడు అవుతుంది. అంటే 2.5 hours ప్రిపేర్ చేస్తే మళ్ళీ మార్నింగ్ ఒక 1.5 hours చేయాలి. అలా చేయాలి. 4 hours చేయాలి. అలా చేస్తేనే అవుతుందా? లేకపోతే దాని మజా రాదు. పాయా పరోటా అంటే అసలు వేడి వేడి ఇంకా అయితే ఇంకా రెడీ అవ్వాలా. మనం ఏంటంటే ముందే వచ్చాము, చూసుకుందాం అసలు ఏంటండి అని. రైట్. ఓకే భయ్యా, ఇప్పుడు మనకి ఏం ప్రస్తుతానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అంటే అంతా కట్టెల పొయ్యి మీదనా? అంతా కట్టెల పొయ్యి మీద ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి? కిచిడికి. అంటే మన కిచిడికి ఏంటి మనకి అంతా ఘీ అది వాడతారా లేకపోతే ఏంటి ఆయిల్ అనా? కంపల్సరీ ఘీ వాడాల్సింది. కంపల్సరీ ఘీ వాడతారు. అండ్ బాయ్, ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు కిచిడి మనకి ఎంత టైం పడుతుంది చేయడానికి? 1 hour పని పట్టి 1 hour పడుతుంది. అంటే ప్రస్తుతానికి మనం ఏంటి ఆనియన్స్ వేసాం, ఆనియన్స్, ఆయిల్, అంటే ప్యూర్ ఘీతో అయితే మనకి ఇది ఘీతో అయితే మిక్స్డ్ వస్తుంది తప్ప మిగతా వాళ్ళందరూ అంతా ఓన్ బ్రదర్సే. ఓకే. మనం మా అన్నయ్య దాదాపు 20 ఏళ్ళ నుంచి వంట మాస్టర్గా 20 years నుంచి ఫంక్షన్ కి క్యాటరింగ్ చేస్తారు అన్నమాట. ఓకే. నార్మల్ గా ప్రైసెస్ ఎలా ఉంటాయి క్యాటరింగ్ చేసుకుంటే? క్యాటరింగ్ చేసుకుంటే మన్ను తింటూనే ఉంటుంది. బిర్యానీకి అయితే లోకల్లో అయితే
వేరే ఊరికి వెళ్ళాలంటే చార్జెస్ వేరే ఉంటాయి. అవును. లోకల్ అయితే ఒక మన్నుకు వచ్చేసి అంటే 40 కిలోకి వచ్చి 4,000 అట్లా ఉంటుంది. అంటే చికెన్ కేజీ ఐటమ్ బట్టి కొద్దిగా అటు ఇటుగా. అటుగా. చికెన్ బిర్యానీ అయితే 3,000 అంటే మటన్ అయితే కొద్దిగా కాస్ట్. కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఐటమ్స్ పెరిగే కొద్ది అవును. రోస్ట్ ఐటమ్స్, కర్రీస్. అంటే హైదరాబాద్ మనకి ఐటమ్స్ కూడా వస్తాయి మన దగ్గరికి. స్టఫ్స్ అయితే హైదరాబాద్ స్టఫ్స్ అవుతాయండి. హైదరాబాద్ ఐటమ్స్ కూడా మనకి వస్తాయి, అవైలబుల్ గా వస్తాయి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటన్నా అది బయట దొరికేనా లేకపోతే మనం డైరెక్ట్ ఇంట్లో చేస్తాం. ఇంట్లోనే చేస్తారు? ప్రతిదీ గోంగూర కాడి నుంచి అన్ని మేక్ చేసి కానీ అంటే మాస్టర్లు గీస్టర్లు సపరేట్ గా ఏమి ఉండరు, ఏముండదు. అంతా కుటుంబమే. ఒక పొరడ మాత్రం మీరు గమనించారు కదా, అంతా కుటుంబంగా చేసుకుంటారు అంతా. ఓకే. జెడ్ చిల్లీ. మనకి జమీర్ భయ ఉన్నారండి, ఇంకో బ్రదర్. భయా నమస్తే. భయా నమస్తే అండి. ఏంటి భయ ప్రజెంట్ ఏంటి మనకి ప్రిపరేషన్ అవుతుంది? ఏంటి ప్రిపరేషన్ అవుతుంది? ఏంటి మటనా? మటన్ కబాబ్. మటనా? ఓకే. అంటే దీంట్లో కూడా ఘీ యూజ్ చేస్తారా భయ? ఘీ లైట్ గా వేస్తాం. దీంట్లో కూడా ఘీ వేస్తారు. అంటే మనం ప్రతి దాంట్లో కూడా ఘీ వేస్తున్నారు చూసా నేను. అంటే దీంట్లో కూడా ఘీ వేస్తారు. ఓకే. మనకన్నీ వీళ్ళు వచ్చేప్పటికి డైనింగ్ కూడా సింపుల్ గా అండి. మనకి ఒక 4 టేబుల్ తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని ప్రశాంతంగా మనం చేయడానికి తినడానికి కూడా చక్కగా డైనింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకు కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందామండి, ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకి. నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ డైనింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ మనకి వేడి కింది మనకైతే ఇప్పుడే వచ్చింది. ఇక్కడ మనకి కొంతమంది ఇక్కడ కస్టమర్స్ ఉన్నారండి, ఒకసారి వీళ్ళ రివ్యూ తీసుకుందాం, ఎలా ఉంది ఏంటి అనేది కూడా అడుగుదాం. నమస్తే భయ్. నమస్తే భయ్య. పేరు భయ్? నా పేరు షేక్ అబ్దుల్ రజాక్ అండి. అబ్దుల్ రజాక్. అస్సలాము అలైకుం భయ్. వాలేకుం భయ్య. ఎలా ఉంది భయ్? కిచిడి ఎలా ఉంది? బాగుంది భయ్. అంటే వీళ్ళ దగ్గర రెగ్యులర్ ఏం తీసుకుంటారు మీరు? కిచిడి కబాబ్ తీసుకుంటాము. బాగుంటుంది. మాకు ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైసెస్ కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి. కంఫర్టబుల్ గా మనకి ప్రతి వాడు తినవచ్చు. ఓకే. లేనివాడు కూడా కొంచెం వచ్చి తినే అంత ఇదిగా ఉంటుంది. ఇదిగా ఉంటుంది. అదిగాక సాహిబు గారు దాదాపు ఒక 6-7 నుంచి పరిచయం అండి. ఓకే. ఓకే. 6 నుంచి సాహిబు గారు తింటానే ఉంటారు. ఓకే బై, థ్యాంక్ యూ బై. ఇక్కడ ఇంకో కస్టమర్ ఉన్నారండి, అడుగుదాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అని. నమస్తే భయ్యా. నమస్తే. ఎలా ఉంది భయ్యా? ఎలా ఉంటుంది ఫుడ్? అంటే బాగుందండి. తీసుకెళ్తాను. మీరు రోజు తీసుకెళ్తారు? రెగ్యులర్ మీరు ఏం తీసుకెళ్తారు ఇక్కడ? కిచిడి కబాబ్ పాయ తీసుకెళ్తారు. బాగుంటుంది. మనకి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా ప్రిఫర్ చేయవచ్చు ఇక్కడ? ప్రిఫర్ చేయొచ్చు బయట వచ్చే వాళ్ళకి. ఓకే బాయ్, థ్యాంక్ యూ. బాగుంది. నేను ముందైతే అండి కిచిడి చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేశారండి. ఆ చికెన్ మనకు వచ్చేటప్పటికి ఆ కిచిడి ఆ అరోమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. చక్కగా బయట వర్షం పడుతుంది, ఒక్కొక్క బయట నోట్లో పెట్టుకుంటుంటే హాయిగా అసలు చాలా బాగుంది. వేడి కిచిడీలో ఆ చికెన్ కర్రీ వేసుకుంటే చాలా అద్భుతం ఉంది, వేరే లెవెల్ ఉంది. నిమ్మకాయ పిండుకొని మనం ఒక్క బయట నోట్లో పెట్టుకొని అలా మనం ఉల్లిపాయ తింటే అసలు ఇంకా సూపర్ అండి, చాలా బాగుంది, అసలు వేరే లెవెల్. నాకైతే ఈ ఫుడ్ బాగా నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ అయితే 4 అయితే ఇస్తాను, 4 స్టార్ ఖచ్చితంగా ఇస్తాను, చాలా బాగుంది. ఆ తర్వాత నేను వచ్చేటప్పటికి కబాబ్ కూడా అక్కడ ఆర్డర్ చేశానండి, మటన్ కబాబు. అది కూడా చాలా బాగుంది. మనకి ఇచ్చేటప్పటికి జస్ట్ అలా చేతాలు నలపగానే అలా ఇదిపోతుంది, మెత్తగా టెండరీగా చాలా టేస్టీ అనమాట. మనకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర ప్రతిదీ ట్రై చేయొచ్చండి. పాయా పొరోటా దగ్గర నుంచి కిచిడి వరకు అన్ని ట్రై చేయొచ్చు. ఆ తర్వాత నేను వచ్చేటప్పటికి పాయా పొరోటా కూడా ట్రై చేశానండి. అది అసలు సూపర్ అనమాట, ఫుల్ స్పైసీ. మార్నింగ్ స్పైసీలో ఆ పరోటా పాయా అసలు వేరే లెవెల్, మామూలుగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రయల్ చేసింది ఆ పాయా పరోటా అనేది చాలా బాగుంది. అసలు ఆ స్పైసీ కానీ ఆ ఫ్లేవర్ కానీ వాళ్ళు వాడిన మసాలాలు కానీ అసలు చాలా మనకి ప్రతి బయట కూడా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ప్రతి దాంట్లో కూడా ఘీ వాడుతున్నారండి. ఆ ఘీ యొక్క ఫ్లేవరు, ఆ ఘీ యొక్క మనకి ఆ టేస్ట్ ఖచ్చితంగా మనకి ఫుడ్లో తెలుస్తుంది అండి. ప్రస్తుతంగా నా వీడియోస్ వచ్చేప్పటికి ప్యారడైజ్ హోటల్లో దీని అడ్రస్ వచ్చేప్పటికి మన మాయాబజార్ కార్నర్లో ఉంటుంది. కింగ్ హోటల్ ఆపోజిట్ అనమాట. మనకి ఏకదం ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా ఆ పాయా పరోటా కిచిడి కానీ అన్నీ ట్రై చేయొచ్చండి. ప్రతి కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తొక్కండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్.